ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలండి. పల్లెల్లో పొగమంచు, ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, భోగి మంటల వేడి, అమ్మ చేతి వంటల సువాసన ఇవన్నీ కలిపితే వచ్చే పేరు సంక్రాంతి కదా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. వీడియో చూస్తున్న అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ ఇవ్వకపోతే లైక్ ఇచ్చేయండి అబ్బా. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన మన తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి గురించి మాట్లాడుకుందాం. సంక్రాంతి అంటే సాంప్రదాయాలు, సరదాల సంగమం. మన సంస్కృతిని పిల్లలకి తెలిపే అవకాశం. అమ్మా నాన్న ఆప్యాయత, కొత్త అల్లుళ్ళు, కోడిపందాలు, కుటుంబ బాంధవ్యాల గురించి తెలుపుతుంది. సంక్రాంతి సకల శుభాల క్రాంతి అంటారు. ఆనందాలకి అవధులు లేని అతిపెద్ద పండుగ సంక్రాంతి. మన భారతదేశంలో అనేక పండుగలు ఉన్నప్పటికీ సంక్రాంతి పండుగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది కేవలం పండుగ మాత్రమే కాదండి, రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటలు చేతికి వచ్చే సమయం, అలానే ప్రకృతిలో వచ్చే మార్పులు, కుటుంబ అనుబంధాలు, సాంప్రదాయాలను కలుగలిపిన పెద్ద పండుగ. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఈ పండుగను ఆనందంగా, వైభవంగా జరుపుకుంటాం. సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పవిత్రమైన రోజు. ఈ రోజుతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. భూమి, నీరు, సూర్యుడు, పశువులు ఇవన్నీ కలిసి రైతులకు సహాయం చేస్తాయి. అందుకే సంక్రాంతి పండుగలో అన్నిటికీ గౌరవం ఇస్తాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మకర సంక్రాంతి రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని సూర్యునికి నమస్కారం చేసుకుంటాం. ఇంటి ముందు అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు, పూల అలంకరణ మొత్తం పండగ కళతో నిండిపోతుంది. వంటల సందడితో మొదలవుతుంది. అరిసెలు, సకినాలు, పొంగలి, కజ్జికాయలు, లడ్డూలు, మిఠాయిలు. అమ్మ చేతి వంట రుచి బయట ఎక్కడా దొరకదు కదా. అమ్మా నాన్న చిరునవ్వు, అత్తమామల ఆశీర్వాదం, పిల్లల అల్లరి, కుటుంబంతో కలిసి భోజనం, ఇదే కదా నిజమైన పండుగ. సంక్రాంతి మనకు ఐక్యతను నేర్పిస్తుంది, ప్రకృతితో మమేకమవటం గుర్తు చేస్తుంది.